అందరికీ నమస్కారం అండి. ఈ పాస్టర్లు విపరీతంగా మన తాలూకు దేవుళ్ళని కానీ మన సాంప్రదాయాలను కానీ విపరీతంగా తిడుతున్నారు అనేది నేను చెప్తూనే ఉన్నాను. వాటి మీద ఇప్పుడు నేను కౌంటర్లు ఇస్తూ ఉన్నాను. ఇక పాస్టర్ విజయ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. ఈ విజయ్ కుమార్ ఏమంటున్నాడో ఒకసారి డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళి చూద్దాం. మతోన్మాదం తలకెక్కిన ఏ ఒక్కడి నోట నుండి మంచి మాటలు రావు. వారు పెంట తింటారు లేదా అశుద్ధం తింటారు, మనుషుల మలం తింటారు. కాబట్టే మతోన్మాదం తలకెక్కిన వాడెవడి నోట నుండైనా మంచి మాట రాదు అని వీడి గురించి అలాగే ఇతరుల పాస్టర్ల గురించి చెప్పుకుంటున్నారు. ఎందుకంటే బైబిల్కి మత సహనం కానీ లేకపోతే ఇతర మతాలను సహించే గుణం కానీ లేదు. మతోన్మాదం అంటే ఫస్ట్ ప్రపంచానికి నేర్పింది క్రైస్తవం. అంటే యూదులకు కూడా ఉన్న వాళ్ళు కొన్ని ప్లేసులకే వాళ్ళు పరిమితం అయిపోయారు. కానీ ప్రపంచానికి నేర్పింది అయితే క్రైస్తవం, దాన్ని కంటిన్యూ చేస్తుంది ఇస్లాం. చెప్పడానికి ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను, ఒక్కసారి చూడండి. నువ్వు నమ్మే తప్పు అని చెప్పడానికి ఈడేవాడు ఎలా పనికిమాల బైబిల్ ఒకటి వేసుకొచ్చి ఇది తప్పు కదా మరి కాన్స్టిట్యూషన్ ప్రకారం రాజ్యాంగ ప్రకారంగా ఏంటమ్మా ఆ యాంకర్ ఏమని అడుగుతుంది? నా నమ్మకాన్ని ఇంకొకటి వచ్చి తప్పు అని అంటే ఇది తప్పు కాదా రాజ్యాంగం ప్రకారం అంటుంది ఏంటి? అంటే నా నమ్మకం తప్పు అని రాజ్యాంగం ఎక్కడైనా చెప్పిందా? లేదా ఇంకెవరికైనా సరే ఆ ఛాన్స్ ఇచ్చిందా? ఈ ప్రతి పాస్టర్ని లోపలేసేయాలి. ఎందుకని? నా నమ్మకాన్ని వాడు విమర్శిస్తున్నాడు, వ్యతిరేకిస్తున్నాడు, అవహేళన చేస్తున్నాడు. మరి నువ్వు చేసేదేంట్రా సన్నాసి? మొదటి విషయం, మరి నువ్వు చేసేదేంట్రా అని మొదలుపెట్టాడు. మరి నువ్వు చేసేదానికి ముందు పాస్టర్లు ఏం చేస్తున్నారో రాధా మనోహర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. నా నమ్మకం తప్పు అంటున్నావు, దేని బట్టి నీ బైబిల్ని వేసుకొని వచ్చి నా దేవుడు వ్యభిచారి కానీ లేకపోతే నా దేవుడు మేము పాపాత్ములం విగ్రహారాధన చెయ్యొద్దు, నువ్వు ఇతర దేవుళ్ళని నమ్మొద్దు, నా దేవుడినే నమ్మాలని చెప్తున్నారు. నీ దేవుడు కావాలంటే నువ్వు నమ్ముకో, నేను ఎవడడిగాడు? కానీ నువ్వు వచ్చి మాకు చెప్తున్నావు కనుక మేము తిరిగి నీ దగ్గరికి రావాల్సి వచ్చింది. మరి నువ్వేం చేస్తున్నావురా సన్నాసి? ఏంటంటే నువ్వు వచ్చి మమ్మల్ని నానా బూతులు మా దేవుళ్ళని తిడుతుంటే మేము సైలెంట్గా కూర్చోవాలా? 2000 సంవత్సరాలు అలానే జరిగింది, ఇంకా కూర్చుంటాం అనుకుంటున్నావేంట్రా ఈకేఆర్? ఇంకా ఊరుకుంటాం అనుకుంటున్నావా? ఎందుకురా ఊరుకోవాలి? మరి ఈడేం చేస్తున్నాడంట, మరి ఇంకేం చేయాలి చెప్పు? నువ్వు చేసేదేంటి? ఏ సేవకుడు నీ నమ్మకాన్ని తప్పుపట్టలేదు. నీవు నా నమ్మకం జోలికి వచ్చావు గనక అవరే నీ నమ్మకంలో ఉన్నది ఏంట్రా చూసుకోరా, నీది నువ్వు కడుక్కోరా అని సమాధానం ఇచ్చే క్రమంలో ఈ 8 సంవత్సరాలుగా చాలామంది సేవకులుగా మేము పోరాడుతున్నాం. ఎవడింటికి వెళ్తున్నాడు? ఎవడిని మతం మారమని చెప్తున్నాడు? ఎవడిని పాపాత్ముడు అంటున్నాడు? ఎవరి దేవుళ్ళని మీ దేవుళ్ళు కాదు నా దేవుడినే మొక్కాలి అంటున్నాడు? మీరు చెప్పండి, మీకు ఆన్సర్ తెలిసిపోద్ది. ఒక క్రైస్తవుడి ఇంటికి హిందూ వెళ్తున్నాడా? ఒక క్రైస్తవుడి ఇంటికి హిందూ వెళ్ళి మతం మారమని చెప్తున్నాడా? ఒక క్రైస్తవుడికి నీ దేవుడిని మొక్కొద్దు నా దేవుడిని మొక్కని అంటున్నాడా? వీడి నమ్మకాన్నంట వీడు డిఫెండ్ చేసుకోవడానికి మాట్లాడుతున్నాడంట. ఇంతకీ వీడి నమ్మకం ఏంటి? ఇతరులు ఎవరు నమ్మకాలు ఉంచుకోవద్దు, అందరూ వీడి నమ్మకాన్ని ఫాలో అవ్వాలి అన్నది వీడి నమ్మకం. ఎందుకురా నిన్ను కానీ నీ నమ్మకాన్ని కానీ మేము ఫాలో అవుతాం? ఆ బొక్కలో బైబిల్ అని ఎందుకు అంటారు? అది నీ దగ్గర ఉంచుకుంటే అది నీ పవిత్ర బైబిలే. దాన్ని ఇంకొకటి దగ్గరికి తీసుకొచ్చి వాడి తాలూకు గ్రంథాలను పలుచన చేసావనుకో బొక్కలో బైబిల్ అని అంటారు. నువ్వు ఆ ఛాన్స్ ఎందుకు ఇస్తున్నావు? నీ తాలూకు చర్చిలో కూర్చొని ప్రార్థన చేసుకో, తిన్నగా పరలోకం వెళ్ళిపో. ఎవడొద్దన్నాడు నిన్ను? ఈరోజు ఈ భారతదేశంలో క్రైస్తవ్యాన్ని స్వీకరించింది ఎవరు? హిందూ మతంలో ఉన్నవారు, ఆయా మతాల్లో ఉన్నవారు. వారు అనుసరించేది తప్పని బయటకు వచ్చారు. ప్రత్యేకంగా ఏ పాస్టర్ చెప్పనవసరం లేదు. అదే మాట మీద ఉండరా ఈకేఆర్, నువ్వు చెప్పకసలా. మీరు మత ప్రచారం అని చెప్పి బయటికి రాకండి. మీరు ఇళ్ళల ముందు పేడ ముఖం వేసుకొని నల్లట్ట పుస్తకం సంకలో పెట్టుకొని తిరక్కండి, చూద్దాం. మారిన వాళ్ళు నిజంగా ఉన్నారనుకో, అప్పుడు ఓకే వీళ్ళు నిజంగానే హైందత్వంలో వీళ్ళకి నచ్చలేదు, లేకపోతే హైందువుల్లో ఉన్న దేవుళ్ళు నచ్చలేదు, వీళ్ళు క్రిస్టియానిటీలో ఉన్న దేవుళ్ళు కానీ ఆ పద్ధతులు కానీ నచ్చెళ్ళారు అని అనుకుందాం. మరి మీరెందుకు తిరుగుతున్నారు? మీరెందుకు ఇళ్లలోకి వెళ్ళి ఆ ప్యాన్ నీళ్ళు కొట్టినా కూడా ఒక మైక్ పెట్టుకొని లేకపోతే పరిశుద్ధమైన నా దేవత దెయ్యానికి పుట్టిన కొడక అని చెప్పి ఏవో పాటలు పాడుతుంటారు కదా? ఎందుకు మీరు వస్తున్నారు? లేకుండా మీరు ఉంటే అప్పుడు మాట్లాడదాం. మత ప్రచారం చేసినంత వరకు మా ఇళ్లలోకి వచ్చి మా దేవుళ్ళని తిట్టినా లేకపోతే మా తాలూకు సాంప్రదాయాల్ని మమ్మల్ని ఒక్క మాట అన్నా, అసలు నువ్వెవడరా, నీ పాస్టర్లు ఎవర్రా మమ్మల్ని పాపాత్ములు అనడానికి? ఎవరు మీరు? అప్పుడు ఇలానే తగులుతాయి దెబ్బలు. నీ నమ్మకాలను ప్రజల మీద రుద్దేసి ప్రజలను అమాయకులను చేసి భారతదేశ ప్రజలు తరతరాలుగా నాశనం చేసే ప్రజల మీద రుద్దుతుంది ఎవడరా? ముందు నుంచి ఇక్కడ ఉన్నది హిందువులే. రుద్దుతుంది ఎవడు? నువ్వు, నీ తాలూకు లుచ్చ పాస్టర్లు.
ఆ ఎడారి మతాన్ని తీసుకొచ్చి మా మీద రుద్దుతున్నారు. మేమున్నది ఎక్కడ? మా మతం ఉన్నది ఎక్కడ? వేల లక్షల కోట్ల సంవత్సరాలుగా ఉన్నది ఎక్కడ? నిన్న కాక మొన్న పుట్టిన మతం ఇది. మీరు నాశనం చేసేసారు, నీ నమ్మకాలు తప్పని అనకూడదు. ఓకే, ఎందుకంటావురా మా నమ్మకాలు తప్పని? ఎవడవరా నువ్వు? ఎవడవి నువ్వు? నువ్వెవడవి? నీ పాస్టర్లు ఎవరు? మా నమ్మకాలు తప్పు అన్నావంటే నా కొడక అప్పుడు ఉంటుంది. నువ్వు దమ్ముంటే నువ్వు అనుకుందాం కాసేపు, నీ నమ్మకం తప్పని అనకూడదు. మరి నువ్వు చేస్తున్నది ఏంటి? 5-6 సంవత్సరాలుగా ఈ సమాజంలో, ఈ భారతదేశంలో క్రైస్తవులు నిత్యము దూషిస్తున్న క్రైస్తవ నమ్మకాలను ఈరోజు నువ్వు వ్యతిరేకిస్తున్నావు. నిన్నేం వ్యతిరేకిస్తాంరా. ఇతర నమ్మకాలు తప్పు, నా నమ్మకమే రైటు అనుకునే క్రైస్తవ నమ్మకాన్ని మేము వ్యతిరేకిస్తాం. ఏం పీక్కుంటో పీక్కో. రాజ్యాంగ ప్రకారంగా ఉరి తీసేయాలరా నిన్ను ఉరి రారా ఉరితిద్దు కానీ రా మాట్లాడదాం. తీసేయాలరా సన్నాసి. ఎప్పుడు పాస్టర్కి బడి ఎడుతాడు, క్రైస్తవులకు బడి ఎడుతాడు, బైబిల్కి బడి ఎడుతాడు. పనికి మాలిన పుస్తకం బైబిల్ అంటున్నావు కదా, అరే నువ్వు నమ్మిన ఆ మాట ఎందుకురా? నేను ముందు నుంచి చెప్తున్నా, ఈకేఆర్ ముందు నుంచి చెప్తున్నా. ఇంకొకటి దగ్గరికి వెళ్తే పలసనమరా మనం? ఇంకొకటి ఇల్లు ఎక్కాల్సిన పని ఏంటరా మీకు? పౌరుషం లేదురా, సిగ్గు లేదా, లజ్జ లేదురా? లేదులే, పాస్టర్లు అనే వాళ్ళకి అవన్నీ ఉండవు, ముందే తీసేస్తారు అవన్నీ. ఇంకొకటి ఇల్లు ఎందుకు ఎక్కుతున్నావురా నువ్వు? వాడిని ఎందుకు మతం మారమని అడుగుతున్నావురా? ఇతర దేవుళ్ళని ఎందుకురా తిడుతున్నావు? అది చెయ్యకరా. నీ ఇంట్లో నువ్వు ఉండు, నీ చర్చిలో నువ్వు ఉండు. నిన్ను ఎవడైనా అన్నాడు అనుకో, మేము నీకు సపోర్ట్గా వస్తాం. హిందువుల ఇళ్ళకి వెళ్ళే ప్రతి పాస్టర్ ఎవడైతే ఉన్నాడో వాడు ఉన్నంత వరకు కూడా ఈ హైందవుల తాలూకు పోరాటం అనేది ఆగదు. ఇదైతే మాత్రం క్రిస్టల్ క్లియర్. నేను అదే మాట అంటే నీకు ఎలా ఉంటుందో చెప్పరా? నువ్వు నన్ను అంటున్నావు కదా, నా బైబిల్ని పనికి మాలిన బైబిల్ అంటున్నావు కదా, నువ్వు నమ్మిన గ్రంథాలను కూడా నేను అదే మాట అంటే ఎద్దులా పెరిగావు, దొన్నపోతా. ఆ గుండెలో గుజ్జుందరా? మానవత్వం ఉందా? నైతిక విలువలు ఉన్నాయా? అది అబ్బా, ఈ నత్తి పకోడి గడు భలే మాట్లాడేస్తున్నాడండి. అనేసి కింద నేను సబ్ టైటిల్ చేసుకోవాలి, ఏంటి నాకు అర్థం కావట్లేదు. నోరా మరుగు దొడ్డ, నోటి నిండా బూతులు, పెంట, ఆ మనుషుల మలం తప్ప. అరే ఆ మనుషుల మాలంతా అప్పాలు వేసుకుందే మీ తాలూకు యూదులేరా, మీ డాడీసు 4 డాడీసు. అదంతా నీ నోట్లోనే ఉంది, అందుకే ఆ నోరు తిరగదు. నత్తేదా ఏముందిరా నోట్లో? ఏముంది? ఒకవేళ ఏ క్రైస్తవుడైనా సరే విగ్రహారాధన తప్పు అని అన్నాడు అనుకుందాం, నువ్వేం చేస్తున్నావురా? గడ్డి తింటున్నావా అని అడగరా నువ్వు? నీకు అలా అడిగే రైట్ ఉంది కదా, అడుగు. అదే కదరా చేస్తున్నాం, అదే కదా చేస్తున్నాం, అదే కదా వద్దంటున్నావు నువ్వు. అసలు విగ్రహారాధన తప్పు అని బైబిల్ కాదురా చెప్పింది, నువ్వు నమ్మినని. బైబిల్ కాదురా చెప్పిందంటే బైబిల్ చెప్పలేదా? ఈడేమైనా లేకపోతే కొత్త బైబిల్ తీసుకొచ్చాడా? బైబిల్ మొత్తం విగ్రహారాధన వద్దనే కదా ఉంటుంది. మరి బైబిల్ కాదురా చెప్పిందంటావేంట్రా? ప్రామాణిక గ్రంథాలు, నీ మూల గ్రంథాలు, వేదాలు చెప్పారా బాడుకో. నీకు తెలుసా వేదాల గురించి? రామాయణం తెలీదు, భారతం తెలీదు, భాగవతం తెలీదు, వేదాలు తెలియవు. బ్రతక నేర్చి 4 మాటలు మాట్లాడుతూ 4 పద్యాలు చెబుతూ అడుక్కు తింటూ ఊరూరు తిరుగుతున్నావు. నీ గ్రంథాలు ఏం తెలుస్తాయిరా? విగ్రహారాధన తప్పను బైబిల్ దాకా ఎందుకు? నీవు నమ్మిన నీ వైదిక మతంలో ఉన్న వేదాలే చెప్పాయి, తెలుసా నీకు? ఈశావాసో ఉపనిషత్తట 12వ మంత్రము తాత్పర్యము, ఎవరైతే ఈ ప్రకృతిని పూజిస్తున్నారో వారు గాఢమైన అంధకారంలోనికి ప్రవేశిస్తారు. అలాగే హిరణ్య గర్భుని పూజించేవారు అంతకంటే మించిన కటికి చీకటిలోనికి ప్రవేశిస్తారు, అంటే నరకంలోకి పోతారు. విగ్రహారాధన చేస్తే నరకానికి పోతారని ఈ ఉపనిషత్తు చెబుతుంది, తెలుసా? ఇంకో మాట చూద్దాం. యజుర్వేదం, వేదాలు చూడండి. యజుర్వేదం 40వ అధ్యాయం 9వ మంత్రం, అసంభూతి అంటే అనుత్పన్నం, అనాది ప్రకృతికి కారణుడైన పరబ్రహ్మ స్థానంలో అన్య పదార్థాలను పూజించువారు అంధకారం అంటే అజ్ఞానమయమైన దుఃఖసాగరంలో మునుగుతారు, ఘోరమైన నరకంలో పడతారు, ఘోరమైన నరకంలో పడతారు. ఒరే యదవా, ఆ ఈశావాస ఉపనిషత్తులోను నెక్స్ట్ యజుర్వేదంలో ఉన్న ఈ మంత్రం 2 ఒకటేరా. నీకు మినిమం ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదు. సరే వీడేం చెప్తున్నాడో అది కూడా చూద్దాం. నరకంలో పడతారట విగ్రహారాధన చేస్తే. సరే మనం చూసాం కదా. ముఖ్యంగా ఆ యజుర్వేదంలో ఉన్న 40వ అధ్యాయం 9వ మంత్రం ఏంటో ఒక్కసారి చూద్దామండి. అందం తమః ప్రవిశంతి ఏ సంభూతిము పాసతే తతో భూయ ఇవతే తమో యా ఉ సంభూత్యాం రతాహ అనేది 40వ అధ్యాయంలో 9వ మంత్రం అండి యజుర్వేదంలో. ఇక్కడ దీని అర్థం ఏంటంటే అసంభూతిని అంటే అవ్యక్తమైన ప్రకృతి మాత్రమే ఉపాసించేవారు అంధకారంలోకి ప్రవేశిస్తారు. అలానే సంభూతి అంటే వ్యక్తమైన ప్రకటితమైన తత్వంలో మాత్రమే ఆసక్తి చూపేవారు అంతకంటే తీవ్రమైన అంధకారంలోకి ప్రవేశిస్తారు.
ఇక్కడ సంభూతి మరియు అసంభూతికి ఖచ్చితమైన అర్థంపై వేదాంత భాష్యకారుల మధ్య భిన్నమైన వ్యాఖ్యానాలు ఉన్నాయి. సాయనాచార్యుల వ్యాఖ్యానం, శంకరాచార్యుల వ్యాఖ్యానం మొదలైనవి ఒకదానితో ఒకటి పూర్తిగా సమానం కావు. మీకు ముందే చెప్పా కదా, సాయనాచార్యులదంతా కూడా భౌతికమైన అర్థం తీసుకున్నాడు ఆయన లోపల ఏదైతే స్పిరిచువల్గా ఆధ్యాత్మికమైన అర్థం ఉంటుంది కదా, దాన్ని ఆయన తీసుకోలేదు. ఇక్కడ మనం తీసుకోవాల్సింది శంకరాచార్యుని తాలూకు అర్థం. ఇక్కడ దీన్ని ఎలా తీసుకోవాలంటేనండి, సంభూతి మరియు వినాశనం రెండింటి స్వభావాన్ని ఎవరు తెలుసుకుంటారో వారు రెండింటి పరిమితులను అధిగమించి అమృతత్వాన్ని పొందుతారు. ఇక్కడ శంకరాచార్యుల వ్యాఖ్యానం ప్రకారం కర్మ ఉపాసనలకు వాటి ప్రత్యేకమైన స్థానాలు ఉన్నాయి, కానీ అవి ఆత్మజ్ఞానానికి సమానం కావు. అయితే ఇది విగ్రహారాధనకి వ్యతిరేకం అని మనం చెప్పొచ్చా అని చూస్తే శంకరాచార్యుల వారి ఏదైతే వ్యాఖ్యానం ఉందో దాని ఆధారంగా అలా డైరెక్ట్గా మనం చెప్పలేము. ఎందుకంటే శంకరాచార్యులు ఇక్కడ సంభూతి అంటే విగ్రహం అని చెప్పలేదు. ఆయన వ్యాఖ్యానంలో ఎలా ఉందంటే అసంభూతి అంటే అవ్యక్త ప్రకృతి, సంభూతి అంటే హిరణ్య గర్భుడు అనే వివరణ మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ కొంతమంది ఎవరైతే ఈ ఆర్య సమాజ్ వాళ్ళు లేదా ఈ మ్లేచ్చులు, ఇందాక ఈ ఈకేఆర్ గడి చదివాడు కదా, అది కూడా మ్లేచ్చులు రాసిన దాని నుంచి ట్రాన్స్లేషన్ అయ్యిందే. అందుకే డైరెక్ట్గా విగ్రహారాధన వద్దు అని అందులో ఉంది. అలానే ఇందులో కూడా ఎవరైతే ఇప్పుడు ఆర్య సమాజ్ వాళ్ళకు కూడా విగ్రహారాధన అంటే పడదు కనుక వాళ్ళు కూడా దాన్ని వక్రీకరించి వాళ్ళ తాలూకు వేదంలో రాసుకున్నారు. సో ఇక్కడ విగ్రహారాధనని నిషేధించడం అనేది శంకర భాష్యానికి అయితే సరిపడింది ఖచ్చితంగా కాదు. అయితే మరి ఇది ఏం చెప్తుంది? సింపుల్గా చెప్పాలి అంటే ఒక పరిమితమైన ఉపాసనా విధానాన్నే పరమసత్యంగా భావించి అక్కడే ఆగిపోకూడదు. అంటే అర్థం ఏంటి? పరిమితమైన అంటే ప్రకృతిని మాత్రమే ఆరాధించి ఆగిపోకూడదు. స్టార్టింగ్లో నువ్వు ప్రకృతిని కావాలంటే ఒక మీడియంగా నువ్వు తీసుకోవచ్చు. కారణం ఏంటి? వేదాంత దృష్టిలో కానీ తీసుకుంటే కర్మ తర్వాత ఉపాసన తర్వాత జ్ఞానం తర్వాత చివరగా ఆత్మ సాక్షాత్కారం అంటే బ్రహ్మదర్శనం అనే క్రమాన్ని మనం అర్థం చేసుకోవాలి. కేవలం భౌతిక ప్రకృతి సంబంధమైన విషయాల్లోనే నిలిచిపోవడం అనేది ఒక పరిమితి అవుద్ది. అక్కడి వరకు మనం ఉండకూడదు. అదేవిధంగా హిరణ్య గర్భుడు వంటి ఉన్నతమైన దేవత కాస్మిక్ స్థాయిలోనే ఆగిపోవడం కూడా పరబ్రహ్మ జ్ఞానం కాదు. ఇది ఇక్కడ మనం క్లియర్గా చెప్పేది. ఒక దగ్గర ఆగిపోవద్దు. హిరణ్య గర్భుని వరకు పూజించడం కరెక్ట్ కాదు, అలాగే అవ్యక్తమైన ప్రకృతిని పూజించడం కూడా కరెక్ట్ కాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు తప్ప విగ్రహారాధన ఏదైతే చేయడం ఉందో అది తప్పు అని చెప్పకూడదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, అసలు వేదాలలో ఎక్కడా కూడా విగ్రహారాధన గురించి చేయండి అని కానీ చెయ్యొద్దు అని కానీ ఉండదు. అది ఎప్పుడు కూడా కర్మ గురించి జ్ఞానం గురించి మాట్లాడుతుంది. యజ్ఞయాగాదుల గురించి కర్మలో వచ్చే వాటి గురించి మాట్లాడుతుంది తప్ప విగ్రహం చెయ్యమని కానీ చెయ్యొద్దని కానీ చెప్పదు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న క్లిష్టమైన విషయం ఉంది. ఏంటంటే ఉపనిషత్తుల్లో కొన్ని పాత ఉపనిషత్తులు మాత్రం విగ్రహారాధన చేయకూడదని చెప్తున్నాయి. మరి అవి చెప్తున్నాయి కదా అని అంటే ఇటుపక్క చూస్తే నారాయణ తాలూకు ఉపనిషత్తులు కానీ, శివుని తాలూకు ఉపనిషత్తులు కానీ, శాక్త అంటే దేవి ఉపనిషత్తులు కానీ మరి విగ్రహాన్ని పూజించమని చెప్తున్నాయి. మరి ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే అక్కడే మన తాలూకు హిందూ లేదా సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవాలి. మన దగ్గర డిఫరెంట్ ఫిలాసఫీస్ ఉన్నాయి. ఇప్పుడు మన తాలూకు ఎవరైతే మతాచార్యులు ఉన్నారు కదా, ఒకటి అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతం, ఇలా ఎందుకున్నాయి అంటే అవన్నీ కూడా మనకి వేదాల నుంచే వచ్చాయి. అవన్నీ కూడా మనకి భగవద్గీతలోను అలాగే బ్రహ్మసూత్రాల్లోనూ అలాగే ఉపనిషత్తుల్లోనూ కనబడుతున్నాయి. ఎవరికి నచ్చింది వాళ్ళు టైలర్ మేడ్గా అది వాళ్ళు ఆ ఫిలాసఫీని తీసుకోవచ్చు, దాన్ని అనుసరించవచ్చు. మనకి డిఫరెంట్ దేవుళ్ళు ఉన్నారు, డిఫరెంట్ ఫిలాసఫీస్ ఉన్నాయి. సో అక్కడ కూడా చెప్తుంది ఏంటి, పాత ఏవైతే ఉపనిషత్తులు ఉన్నాయో అవి ఫామ్లెస్ బ్రహ్మాన్ని మాత్రమే పూజించాలి అని చెప్తున్నాయి. కానీ తర్వాత ఏం జరిగింది, మనకి యుగాలు కూడా వస్తున్నప్పుడు కలికాలంలో మనకి భక్తిభావం అనేది ఎక్కువగా ఉంటుంది. భక్తి ద్వారానే మనం మోక్షాన్ని పొందగలం. ఎందుకంటే ఇది చాలా ఈజీ వే. కలికాలంలో మనం అంతా కష్టమైన పనులు చేయలేం కదా. సో ఫామ్లెస్గా ఉండేటప్పుడు ఆ యుగాలకు సంబంధించిన వాళ్ళు అలా చేసేవారు, బ్రహ్మను దర్శించేవాళ్ళు. ఇప్పుడు మన వల్ల కాదు, అందువల్లనే మనం ఒక విగ్రహాన్ని పెట్టుకుంటున్నాం. అందువల్ల మాత్రమే ఇది తప్పు అంటే ఎలా? అది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే. నీ చాయిస్, ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలంటే 2 మార్గాలు ఉన్నాయండి. వయా నాగ్పూర్, నేను మొన్న వెళ్ళేటప్పుడు వయా ఉజ్జయిన్ వెళ్ళాను. అంటే ఒకటి మాత్రమే కరెక్ట్ అనాలా? లేదు కదా. మరి 2 మార్గాలు ఉండేటప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏదో ఒకటి చూస్ చేసుకుంటాను. అలానే విగ్రహారాధన తప్పు లేదా విగ్రహారాధన చెయ్యొద్దు అని చెప్పినవి కూడా స్టార్టింగ్ ఉన్నాయి. విగ్రహారాధన చేసుకోవచ్చు, ఏదైనా సరే అల్టిమేట్లీ మనం ఆ పరమాత్మని తత్వాన్ని తెలుసుకోవడానికి, బ్రహ్మను దర్శించడానికే కదా. మీరు చూస్ చేసుకోవచ్చు ఏదైనా కూడా. డిఫరెంట్ ఫిలాసఫీస్ ఉన్నాయి, నేను ముందే చెప్పాను.
సో మన దాంట్లో ఉన్నది ఏదైనా చేసుకోవచ్చు, చేసుకోకపోతే కాదు అని చెప్పడం వలన మాత్రమే మన తాలూకు ధర్మం అనేది ఎన్నాళ్ళు ఎగ్జిస్ట్ అయి ఉంది. అంతే తప్ప ఇతర దేవుల్ని పూజించొద్దు, ఇతర మతాల్ని కాల్చి పీల్చి వాళ్ళని పిప్పి చేయాలి అంటే అసలు మన భారతదేశంలో ఈ క్రైస్తవ్యం కానీ ఇస్లాం కానీ అడుగు పెట్టగలిగి నిలుచుండేవా? ఎగ్జిస్టెన్స్ అనేది మన తాలూకు దాంట్లో ఉండడానికి భిన్నత్వంలో ఏకత్వం కింద మనం ఉండడమే కదా. దాన్ని ఒక ఇంటలెక్చువల్ వేలో అర్థం చేసుకోవాలన్నమాట. దాన్ని డిఫరెంట్ ఫిలాసఫీస్ ఉన్న ధర్మం మనది. అంతేగాని ఏదో ఒకటి రెండు నువ్వు వాక్యాలు చూపించేసి చెప్పడానికి మాదేది ఒక గ్రంథంతో ఏర్పడింది కాదురా బాబు. మీ బైబిల్ అని చెప్పే మీ బైబిల్ అంటే ఒకటే గ్రంథం, మీకు అంతకన్నా జ్ఞానం లేదు కనుక. సేమ్ ఇస్లాం కూడా, కానీ మాది అలా కాదు. వ్యాస్ట్ ఉంది మా దగ్గర. సో దాంట్లో నుంచి మనం తీసుకున్నాం అనుకోండి, డిఫరెంట్ ఉంటాయి ప్రాస్పెక్ట్స్ అనేవి. ఇకపోతే ఇప్పుడు నువ్వు మా తాలూకు వేదాలు ఉపనిషత్తులు తీసుకొచ్చావు కదా, ఓకే విగ్రహారాధన చేయొద్దని చెప్తున్నావని నువ్వు చెప్తున్నావు, కనుక మాకు చేయొద్దని చెప్తున్నావు. మరి నువ్వు గ్రంథాలు చదివావు కదా, మరి అందులో ఏం చెప్తున్నాయి? యేసుని పూజించమని చెప్తున్నాయా, లేకపోతే యెహోవాని పూజించమని చెప్తున్నాయా, పరబ్రహ్మాన్ని పూజించమని చెప్తున్నాయి? మరి నువ్వెందుకురా పూజించో? నువ్వు కూడా ముందు పరబ్రహ్మాన్ని పూజించి అప్పుడు వేదాలు ఏం చెప్తున్నాయి, ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి అన్నది వచ్చి మాతో మాట్లాడు. అదెందుకు చేయట్లేదు? సరే, అది కూడా పక్కన పెడదాం. మరి మీ క్రిస్టియన్స్ అంతా కూడా విగ్రహారాధన వద్దని చెప్పి ప్రపంచంలో అతిపెద్ద విగ్రహాలు కట్టింది ఎవడరా? మీ క్రిస్టియన్సే కదా. మొన్నే విశాఖపట్నంలో ఒక పెద్ద యేసు విగ్రహం కట్టారు. మరి వెళ్ళి కూల్చేయి, నీకు దగ్గరే కదా ఉంది, పడగొట్టే, కాల్చి పడే చేశారు కదా. ఇతర మతాల తాలూకు విగ్రహాలన్నీ అలానే పడగొట్టారు కదా. మరి యేసు విగ్రహం ఎందుకు ఉంచారు? నువ్వు ఇతర మతాల వాళ్ళకి ఎందుకు చెప్తావు ఆ సొల్లంతా? ముందు నీ బైబిల్ చెప్పింది నీ సాటి క్రైస్తవులకి చెప్పు. ఎందుకు ఆ సిలువలు పెడతారు, ఎందుకు ఆ యేసు విగ్రహాలు పెడతారు, ఆ శవాలను పెడతారు, శవారాధన ఎందుకు చేస్తున్నారు? మీ బైబిల్ చెప్పిందా? మరి అవన్నీ ఎందుకు చేస్తున్నారు? ముందు వాటిని కాదని చెప్పు. ఆ చేయగల దమ్ము ధైర్యం నీకుందా? ముందు నీ ముడ్డి నువ్వు కడుక్కొని ఆ తర్వాత మాట్లాడరా. ఈకేఆర్ ప్రతి ఒక్కడు చెప్తాడు అత్త అనుకొని. అది కాదు. నీకు నిజంగా నైతికంగా నువ్వు చేస్తున్నావు అని అంటే ఫస్ట్ నీ క్రిస్టియన్స్ని చెప్పు విగ్రహారాధన చెయ్యొద్దు అని. వెళ్ళి తీసి పడే ఆ బొమ్మలన్నీ కూడా. అప్పుడు మా తాలూకు గ్రంథాల దగ్గరికి వచ్చి మా చేత కావాలంటే విగ్రహారాధన మాన్పించేయి, కానీ నువ్వు ముందు నీ యేసును వదిలేసి పరబ్రహ్మాన్ని పూజించు. అప్పుడు మేము మిగతావన్నీ కూడా చూస్తాము, అలానే పాటిస్తామని చెప్తూ అందరికీ నమస్కారం అండి. జై హైందవీశ్వర.